ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఘోరా లాంటి వారు ఓడిపోవటమనినా అది వారు మరణించడమే. శత్రువు ఒక అడుగు వెనుకంజ వేసినచో ఓడిపోయాడనుకోవడం మూర్ఖత్వము బాలిక. శత్రువు బలపడుచున్నాడు, బలాన్ని పెంచుకొనుచున్నాడు. ఈసారి అతను కొట్టబోవు దెబ్బ బలముగా ఉండవలెనని బలగాన్ని పెంచుకొనుచున్నాడు. ఎవరినైనను తక్కువ అంచనా వేయవచ్చును, కానీ ఆ ఘోరాన్ని వేయరాదు. నన్ను దాటి నీకున్న రక్షణ వలయమును దాటి పలుమార్లు నిన్ను తీసుకువెళ్ళగలిగినాడనినా అతగాడి శక్తి ఎంతటితో అంచనా వేయవలెను. అతగాడి ఉనికి కూడా తెలియకుండా సాధన చేయుచున్నాడు. నిన్ను బంధించి తన ఆధీనములోకి తెచ్చుకొనుటకు పూజలు చేయుచున్నాడు. శక్తులను కూడగట్టుకొనుచున్నాడు. అంటే ఘోరా రాబోచున్నాడు బాలిక. గతము వలే కాదు, ఈసారి బలముగా రాబోచున్నాడు. ఈ మారు అతగాడిని ఆపుట నా తరము కాదు, తప్పించుకొనుట నీ తరము కాదు. నీవు ఇచటనే ఉండవలెనని నిర్ణయించుకున్నచో ఆ ఘోరా రూపమున రాబోవు పెను ప్రమాదమును ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండుము. నువ్వు ఇక నుంచి గది వైపు కూడా రావడానికి వీలేదు. అందరికీ నేను చులకనైపోయాను. ఇదంతా మిస్సమ్మ వల్లనే. కాదు, ఇదంతా జరగడానికి కారణం అరుంధతి. అవును, అదే దాని చెల్లెల్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది. అది కాని ఆ ఒక్కరోజు సైలెంట్గా ఉండుంటే అమర్ నా మెడలో తాళి కట్టేసేవాడు. నన్ను ఇన్ని మాటలు అంటున్నా అందరూ రోడ్డు మీద ఉండేవారు. దేవుడా, ఈవిడ మళ్ళీ ఫోన్ చేస్తుందంటే ఈ ఎత్తితే ఒక బాధ, ఈ ఎత్తకుంటే ఒక బాధ. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని అడగండి మేడం. చావుకి చేరువలో ఉన్నాను. మీరు ఏ ముహూర్తాన ఆ ఘోరాన్ని వెతకమని చెప్పారో గాని నేను వెతకని కొట్టలేదు, ఎక్కని కొండలేదు. ఆ మనిషి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ మనిషి ఎక్కడ దాక్కున్నాడో, ఏం చేస్తున్నాడో అస్సలు తెలియడం లేదు మేడం. మీకు దండం పెడతాను. ఆ ఘోరాన్ని వెతకడానికి వేరే ఇంకెవరైనా చూసుకోండి మేడం. ఇంకా ఘోరాన్ని వెతకడానికి నాకు కొంచెం కూడా ఓపిక లేదు. నేను ఫోన్ చేసింది ఘోరా కోసం కాదు, వేరే పని పడింది. చేస్తావా? చేయలేను మేడం. చెప్పాను కదా, నాకు కొంచెం కూడా ఓపిక లేదని. ఏయ్, 5 లక్షలు ఇస్తాను. మేడం, మీరు అన్నదే నేను విన్నానా, లేదా మీరు ఏదో అంటే నేను ఏదో అనుకున్నానా? మళ్ళీ చెప్తున్నాను విను. 5 లక్షలు ఇస్తాను. ఇంట్లో నుంచి కదులుతావా? కదలడం ఏంటి మేడం? పరిగెడతాను, హై జంప్ చేస్తాను, లాంగ్ జంప్ చేస్తాను. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. అన్న అవసరం లేదు, కానీ నేను చెప్పిన పని చేస్తే చాలు. చెప్పండి మేడం, ఏం చేయాలో? 1 గంట లారీ నడపాలి. రోడ్డు మీదనా, మనిషి మీదనా? ఆ మిస్సమ్మ మీద. అరుంధతిలానే దాన్ని కూడా యాక్సిడెంట్లో చంపేయాలి. చేయగలవా? చేయగలను, కానీ తెలుసు కదా మేడం, ఆ అమరేంద్ర గారు పక్కనుండగా ఆవిడ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అమర్ దాని పక్కన ఉండడు. అది ఒక్కతే రేపు ఉదయం బయటకొచ్చేలా నేను చేస్తాను. నువ్వు పని పూర్తి చేయగలవా? రిస్క్ అయినా మీరు చెప్పిన నెంబరు నన్ను టెంప్ట్ చేస్తుంది మేడం. సరే, ఏదైతే అదైంది, నేను చేసి పెడతాను మేడం.
అది చచ్చిన మరుక్షణం నీ చేతిలో 5 లక్షలుంటాయి. సరే మేడం, మీరు ఆవిడ్ని ఒంటరిగా బయటకు వచ్చేలా చేయండి. ఆవిడ్ని జాగ్రత్తగా పైకి పంపించేలా నేను చూస్తాను. సరే, ఈసారి మిస్ అవ్వకుండా చూసుకో. సరే మేడం. హుసైన్ మిస్ అమ్మా, రేపు నీ చావు డప్పు మోగబోతుంది. పిల్లలు హాయ్, ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నాం మిస్ అమ్మ. ఈ టైంలో ఏం చేయాలి? చదువుకోవాలి. బాగా ఆలోచించుకొని చెప్పండి పిల్లలు. మీరు ఈ టైంలో ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? మేడ మీదకి వెళ్ళి డాన్స్ చేయాలి. లేకపోతే ఏంటి మిస్ అమ్మా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నావు? మిస్ అమ్మ, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని అర్థమైంది మిస్ అమ్మ, కానీ ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. మీ డాడీ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా. అవును. మ్మ్. డాడీ ఆ రూమ్ లో నుంచి ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరిని కలవలేరు కదా. అవును. మ్మ్. డాడీ ఒక్కరే ఉంటారు కదా. అవును. మ్మ్. మరి ఒక్కరే ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు కదా. అవును. మరి అలాంటప్పుడు డాడీ అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కుదిరినంత టైం డాడీతో స్పెండ్ చేయాలి. మాకు డాడ్తో టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి, బోల్డ్ అని కబుర్లు చెప్పాలనే ఉంటుంది మిస్ అమ్మ. కానీ కానీ చిన్నప్పటి నుంచి డాడీ అంటే డిసిప్లిన్, పర్ఫెక్షన్. ఎప్పుడూ డాడీ మాతో కూర్చొని మాట్లాడేవారు కాదు. మార్క్స్ గురించి తప్ప స్కూల్ గురించి అడిగేవారు కాదు. అందుకే డాడీ అంటే మాకు చాలా భయం. మాలో డాడీతో కొంచెం ధైర్యంగా మాట్లాడేది అంజునే. సరిపోయింది, మీకన్నా డాడీ అంటే నాకే ఎక్కువ భయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.